అందరికీ నమస్కారం. శని నక్షత్రంలో సూర్యుడు ప్రవేశం ఈ 5 రాశుల వాళ్లకు భారీగా డబ్బు, ప్రత్యర్థులపై విజయం సాధించే అవకాశం ఈ సూర్య భగవానుడు ఇవ్వబోతున్నాడు. ఇంతకీ ఏ రాశుల వారికి భారీగా డబ్బు కలిసొస్తుంది, శత్రువులపై విజయం సాధిస్తారనేది వీడియోలో చూసి తెలుసుకుందాం. సూర్యుడిని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. సూర్యుడు ప్రతి నెల తన రాశిని మారుస్తాడు. ఇది అన్ని రాశుల వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. సూర్యుని రాశిలో మార్పు ఏదైనా రాశిని ప్రభావితం చేసినప్పుడు అది ఆ రాశికి చెందిన వ్యక్తి గౌరవం, ఆర్థిక, శారీరక, మానసిక, వృత్తి, వ్యాపారాలపై ప్రభావం చూపుతుంది. సూర్యుడు నేటి నుండి అనురాధ నక్షత్రంలో సంచరిస్తాడు. డిసెంబర్ 2 వరకు ఈ నక్షత్రంలోనే ఉంటాడు. అనురాధ నక్షత్రం ఆకాశంలోని మొత్తం 27 రాశులలో 17వ రాశి. దాని అధిపతి శనిదేవునిగా పరిగణించబడుతుంది. సూర్యుడు శని నక్షత్రం అంటే అనురాధ నక్షత్రంలోకి రావడం వల్ల కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండడం మంచిది. అయితే కన్య రాశి సహా కొన్ని రాశుల వాళ్ళు మాత్రం ఆర్థికంగా భారీ ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారంలో అకస్మాత్తుగా లాభాలను పొందుతారు. సూర్యుని రాశి మార్పు వల్ల ఏ రాశులకు అదృష్టం పట్టబోతుందనేది ఇప్పుడు చూద్దాం. మేషరాశిపై సూర్యుని రాశి మార్పు ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ సూర్యుని సంచారము కొత్తగా పెళ్ళైన వారికి పిల్లలు పుట్టే అవకాశాలను సృష్టిస్తుంది. ఉద్యోగాలు, వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు శ్రేయస్సును తెస్తుంది. పదవులు, ప్రతిష్టలు పెరుగుతాయి. మీ కృషి, అంకిత భావంతో విజయం సాధించగలరు. కుటుంబంతో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. ప్రయాణం అవకాశాలు ఉంటాయి. మిథున రాశి ఉద్యోగం లేదా వ్యాపారంలో విజయం కోసం ఏ ప్రణాళిక వేసినా అది విజయవంతమవుతుంది. ఉద్యోగం లేదా విదేశాల్లో చదువుకునే వారి కల నెరవేరుతుంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే ప్రయోజనం ఉంటుంది. ఆస్తి సంబంధిత వ్యాపారాలు చేసే వారికి లాభం వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా తదుపరి రాశి కన్య రాశి. సూర్యుని ఈ సంచారం క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీకు విజయాన్ని అందించబోతోంది. మీరు ఏదైనా పని చేయబోతున్నట్లయితే దాన్ని గురించి ఎవరికీ చెప్పకండి. గోప్యంగా పనిచేస్తే విజయం సాధిస్తారు. అలాగే ఈ సమయంలో మీరు మీ కుటుంబం నుంచి ఫుల్ సపోర్ట్ పొందుతారు. అంతేకాదు ఈ కాలంలో మీరు మీ భాగస్వామితో ఏదైనా పెట్టుబడి పెడితే అందులో మీకు మంచి లాభాలు వస్తాయి. ఇంకా తర్వాత రాశి ధనుస్సు రాశి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులో నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు. మీ ఆదాయం బాగుంటుంది. కార్యాలయాల్లో కూడా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కెరీర్లో కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతారనే చెప్పుకోవచ్చు. ఇక చివరి రాశి మీనరాశి. సూర్యుని ప్రభావం కారణంగా మనసు మతపరమైన కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటుంది. పూజలు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది. మీ నిర్ణయాలు ప్రశంసించబడతాయి. ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు. సూర్యుని సంచార సమయంలో మీనరాశికి చెందిన విద్యార్థులు విదేశాలలో విద్యనభ్యసించాలనుకుంటే వారి ప్రణాళికలో విజయం సాధించవచ్చు. చూసారుగా, శని నక్షత్రంలో సూర్యుడు ప్రవేశం వల్ల ఏ 5 రాశులకి భారీగా డబ్బు, శత్రువులపై విజయం సాధిస్తారో శుభం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.